హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం డ్రెస్కి ఏ విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేయాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా మన కవిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు నేను చేసే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోనైతే చూద్దాం. ఎక్కడ కూడా మీరు వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు చిన్న చిన్న ట్రిక్స్ అనేవి నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను కాబట్టి మీకు ఎక్కడైనా డౌట్స్ అనేది కూడా రావచ్చు. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోని స్టార్ట్ చేసేద్దాము. వచ్చేసి డ్రెస్కి సంబంధించిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సెకండ్ పేజ్కి వచ్చేసి మనకి డైరెక్షన్ ఏం కావాలి, యాంగిల్ జీరోలోనే ఉండాలి కాబట్టి జీరోలో పెట్టేసాము. స్కేల్ XY మనకి సైజ్ ఎంత కావాలి, 90 అనేది నాకు ఎనఫ్. సో ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ థర్డ్ పేజ్లోకి వెళ్ళి కలర్ సెలెక్షన్ చేసేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పేజ్, ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి. ఫోర్త్ పేజీకి వచ్చిన వెంటనే ఫస్ట్ అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేయాలి. ఎందుకు అంటే ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి మనం వర్క్ అనేది ఇక్కడ ఫిట్ చేయాలి. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అడిగితే అక్కడ మనం వర్క్ని తీసుకొచ్చుకొని ఈ సెన్సార్ పాయింట్ని అక్కడ తీసుకొచ్చుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ చూసాము. నెక్స్ట్ మళ్ళీ లాక్ వేసేయండి. ప్రాసెస్ మొత్తం లాక్లోనే జరగాలి కాబట్టి లాక్ వేసేసి సెర్చ్ క్లిక్ చేయండి. బీస్ముక్ ఇస్తారా ఒకటే. సో నాకు వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ అడిగింది. అవునా, స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ అడిగింది. సో నేను ఈ సెన్సార్ పాయింట్ని ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను నాకు ఫ్రేమ్ వచ్చేసి బాగా దగ్గరికి వస్తుంది కాబట్టి నాకు కొంచెం కిందకి పెట్టుకుంటున్నాను. ఓకే. సో నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్న వర్క్ ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ చేయండి. బ్యాక్ చేసిన తర్వాత మనం గీసుకున్న మార్కింగ్ ప్రకారమే వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఇది ఓకే అనుకున్న తర్వాత ఒకసారి అన్లాక్ వేసుకోండి. అన్లాక్ వేసుకొని ఇప్పుడు చూడండి ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ప్లస్ ఆర్ మైనస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్లో ఫార్వర్డ్ చేయండి, అంటే ప్లస్ని స్లోగా ఫార్వర్డ్ చేయండి. చూసుకుంటూ మీరు ఇక్కడ గీత గీసుకోవాలి. కరెక్ట్గా మనకి ప్లేస్లో పడుతుందా లేదా, మనం గీసిన మార్కింగ్లోనే వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అట్లా ఇక్కడ నుంచి మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది. మీరు చూసారా, ఇలా వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది మనకి. సో ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, స్టాప్ చేశాను. ఎందుకంటే మనకి మెయిన్ కావాల్సింది ఈ నెక్ పార్ట్ మనం ఎలా గీసుకున్నాము అనేది. సో నాకేమవుతుందంటే ఇదిగో పైకి వస్తుంది. అవునా, నేను పెట్టుకున్న మార్కింగ్ కిందకి ఉంది. సో నాకు వర్క్ వచ్చేసి పైన వస్తుంది. పైన వస్తే నాకేమవుతుందంటే మెడకాయకి పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ కిందకి జరుపుకోవాలి కొంచెం. ఓకేనా. కిందకి జరుపుకోవాలంటే మళ్ళీ ఈ వర్క్ మొత్తం ఎరేజ్ చేసుకోవాలి. నేను ఏదైతే ప్లస్ ఆర్ మైనస్ చేసి చూసుకున్నానో అది మొత్తం నేను మళ్ళీ ఎరేజ్ చేసుకోవాలి. కావాలి అంటే మైనస్ స్లోగా చేసుకోవచ్చు, లేదా ఫాస్ట్ బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు, లేదా నేను ఒక ట్రిక్ చెప్పాను కదా, బ్యాక్ చేసి జీరోని క్లిక్ చేయాలి స్టార్టింగ్ పాయింట్. ఓకేనా. సో తీసుకొచ్చాను. ఇక్కడ కాదు, నాకు ఇంకొంచెం కింద నుంచి కావాలి. మళ్ళీ నేను లాక్ వేసేస్తున్నా. లాక్ వేసేసి సెర్చ్ క్లిక్ చేసి, సెర్చ్ కంపల్సరీగా క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు ఫ్రేమ్ అనేది ఇన్ ఉందా అవుట్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా. సో నాకు ఇంతవరకు అయితే సరిపోతుంది. బ్యాక్ చేస్తున్నాను, మళ్ళీ లాక్ వేస్తున్నాను.
సో ఇప్పుడు మళ్ళీ నేను రీచెక్ చేసుకుంటాను, ప్లస్ ఆర్ మైనస్ ప్లస్. సో ఇక్కడి నుంచి వస్తుంది నాకు, పర్వాలేదు, నాకు ఇక్కడి నుంచి వస్తుంది, సరిపోతుంది, ఇక్కడి నుంచి వస్తుంది వర్క్. మళ్ళీ ఇక్కడ చూసుకోండి, సో ఇక్కడ దాకా వస్తుంది, నెక్ అనేది అంతవరకు వస్తుంది. తర్వాత వర్క్ ఎంతవరకు వచ్చింది, మేబీ ఇంతవరకు రావచ్చు, ఇంతవరకు వచ్చినా నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే క్లాత్ చాలా ఉంది నాకు కింద. సో నాకు ఇది వచ్చేసి నెక్ అనేది నేను ఇక్కడ నుంచి సెట్ చేసుకున్నాను, ఇది నాకు సరిపోతుంది. మళ్ళీ వచ్చేసి మీకు ఓకే అనుకున్నాం కదా, మళ్ళీ జీరోని క్లిక్ చేసి ఓకే చేసి వర్క్ని స్టార్ట్ చేసుకోవడమే. మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదండి వీడియో. మీకైతే ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది అండ్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎక్కడైనా కానీ డౌట్ ఉన్నా ప్లీజ్ దయచేసి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. సో మీరు ఏ విధమైన వీడియో కావాలి అనేది కూడా మీరు నన్ను అడగచ్చు. మీకు ఏ విధమైన ఇబ్బంది అనేది ఫీల్ అవ్వకుండా హ్యాపీగా నన్ను అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.